ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా గ్రీనరీ 7%తో అట్టడుగున ఉన్న పరిస్థితుల్లో గుంటూరు నగరంలో రైల్వే ఎకో పార్క్లో నగరంలోని పౌర సంస్థలు 1500 మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించాయని చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. గుంటూరులోని రైల్వే ఎకో పార్క్లో కల్లం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కొత్తగా 100 మొక్కలు నాటడం, మరొక 200 మొక్కలను సంరక్షిస్తూ పచ్చదనం పెంపుదలకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత, పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. మీరు మనసు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోకుండా మీ మనసు కూడా ఆనందం ఉంటుంది. ఇదిగో ఈ మొక్కను నేను నాటాను, ఈ మొక్క నేను బతికిస్తున్నాను, ఇది పొంగిపోయి ఉంది, దీన్ని నిటారుగా పెట్టాను, ఇది పడిపోయిన పరిస్థితి ఉంది, దీనికి ఒక కర్ర నాటి దానికి ఒక తాడు కట్టి దాన్ని కాపాడాను అనే సంతృప్తి మీకు ఉంటుంది. ఈరోజు మీరు నైట్ నిద్రపోయేటప్పుడు నేను ఈరోజు ఈ 30 మొక్కలకి నేను సంరక్షించాననే ఒక ఆనందం, సంతృప్తి ఉంటుంది. అదే మనిషికి మిగిలేదు. ఇప్పుడు తీవ్రమైన ఎండలు వస్తాయో తెలీదు. ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక పరిష్కారం మొక్కల్ని. సో ఈరోజు మనం శ్రీనివాస్ గారు మనం ఎన్నింటి దాకా ఉండదు. మనం ఇక్కడ ఎన్ని గంటల దాకా 2 వరకు. ఈ 2 o'clock లోపల మనం 3 గ్రూపులుగా డివైడ్ అవుదాం. ఒక గ్రూప్ ఇక్కడ ఒక 100 మీటర్ల అవతల ఒక 60-70 మొక్కలు నాటండి, ఇంకొక 20 మొక్కలు నాటాలి, వాటిని చూద్దాం. ఇంకో గ్రూప్ ఏమో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వరకు కొన్ని మొక్కల్ని సంరక్షిస్తారు. ఇంకో గ్రూపు ఇక్కడ ఉన్న గేట్ దాటిన తర్వాత ఒక కిలోమీటర్ మీటరు కొన్ని మొక్కలు నాటండి. 3 గ్రూపులకి, ఒక గ్రూప్కి మీరు ఉంటారు, ఒక గ్రూప్కి నేను ఉంటాను, మరో గ్రూప్కి అందరూ ఒకసారి చూడండి.